ఫ్రెండ్స్, లైఫ్ ట్రూత్లో ప్రతి ఒక్కరికి తెలుసు విషయాలు. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి ఏంటిది? డబ్బులు అనుకుంటాం. లేదు, మన శరీరం మిత్రమా. ఎలా చెప్పండి? శరీరము మంచిగా ఉండి సహకరించి మన పనులకు మనం యాక్టివ్గా ఉన్నట్టే అయితేనే మనకెంతో విలువైన ఆస్తిని కలిగి ఉన్నాం అనిపిస్తుంది. కానీ అది సహకరించని రోజున మన వద్ద ఎంత సంపద ఉన్నా, మన చుట్టూ ఎంతమంది వైద్యులు ఉన్నా ఏమి చేయలేరు. కాబట్టి దాన్ని ఏమి చేయలేరు. మనల్ని సాగనంపడం తప్ప. అంటే ట్రీట్మెంట్ ఇస్తారు, వీలైతే ఉంటుంది, లేకపోతే పోతుంది. ఈ విధంగా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది మిత్రమా. కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి మన శరీరం మాత్రమే. అది సహకరించని రోజున మన వద్ద ఎంత సంపద ఉన్నా, మన చుట్టూ ఎందరు వైద్యులు ఉన్నా, ఎంతమంది బంధు సంపద ఉన్నా, ఎంతమంది మన కన్న సంతానం ఉన్నా కూడా వాళ్ళు ఏమి చెయ్యలేరు అనే నిజాన్ని తెలుసుకో మిత్రమా. డబ్బు, ధనము ఇవన్నీ కాదు. మన ఆస్తులు ఏంటిది? మన శరీర సంపదే మన ఆస్తి. శరీర ఆరోగ్య సంపదే మన స్థిరాస్తిగా భావించుకొని జాగ్రత్తగా, అతిగా, మితంగా, అతిగా తినకుండా, అతిగా మాట్లాడకుండా, అతిగా ఆలోచించకుండా, మితంగా తింటూ, మితంగా మాట్లాడుతూ, మితంగా ఆలోచిస్తూ అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను మిత్రం.